నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం మొదలై నిన్నటికి 955 రోజులైందండి. ఈ రోజు 957వ రోజు. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగత, వందనాలు. కార్యక్రమాన్ని ప్రారంభించాలని గురువు గారిని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరి జ్ఞానయజ్ఞంలో 956వ రోజు, అంటే 2023 అక్టోబర్ 15వ తేదీన ఆదివారం రోజున మనకు శ్రీకృష్ణ దేశికేంద్రుల 66వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత, సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? లేని నేనను శరీరము లోన బయట గల్గినట్టి లోక సమితికిన్ లోన బయట గల బయలిది దీనందే లేక మనము తిరుగుట మనగా. నిన్న మనకు పంచకోశముల సంచిని మించి ఎరుక లేదు అని తెలుసుకున్నాం. ఎరుక ఎప్పుడైనా కూడా పంచకోశాల్లో మాత్రమే తెలియబడుతుంది. ఇక్కడ మీకు సమాధానం రావాలి ఈరోజు. మరి అంత పవిత్రమైనటువంటి నిజ దైవాన్ని నేను తెలుసుకోకపోతే దానివల్ల నాకేం ప్రయోజనము అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు పంచకోశాల సంచి అనేది నాగేశ్వర ప్రసాద్ అండి. పంచకోశాల సంచి అనేది పూజారి వెంకటేశం అండి. దీనికి ఏం ప్రయోజనం? పరిపూర్ణం తెలుసుకోకపోతే, పరిపూర్ణం తెలుసుకుంటే ప్రయోజనం కదా అని ప్రశ్న. అంతే, నిజదైవం పరిపూర్ణమే. అవును, దాన్ని దీంతో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు వీడు. పూజారి వెంకటేశం పరిపూర్ణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడండి, కానీ అది కుదరదండి. అట్లనే తెలుసుకోకుండా వీడికి శాంతి లేదండి. పరిపూర్ణాన్ని తెలుసుకోకుండా వీడికి శాంతి లేదు. కానీ ఈ పంచకోశాలు ఉండేటువంటి శరీరంతో ఈ సంచితో పోయి పరిపూర్ణాన్ని తెలుసుకునే అవకాశం లేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అంటే భగవంతుని మనం అలా తెలుసుకోలేము. ఓకే, ఇది ఎట్లాంటిదంటే మీకు మరో సులభమైన ఉదాహరణ చెప్తాను. కర్మ చేయకుండా మనిషి ఒక్క క్షణం కూడా ఉండలేడు. శ్వాస కర్మ. కర్మ చేయకుండా మనిషి ఒక క్షణం కూడా ఉండలేడు. చలనాత్మకం కర్మ అన్నప్పుడు గాలి వీస్తుంది కదా, అది కర్మ. ఆకు కదిలితే కర్మ. కానీ కర్మ ద్వారా మోక్షం పొందలేడు. కర్మ ద్వారా మోక్షం లేదండి. అవును, కర్మజ్ఞానాలకు అతీతం మోక్షం. కర్మతో పొందలేం, కర్మతో మనం మోక్షాన్ని పొందలేం. కర్మతో ఫలం పొందుతాం అంతే. కర్మతో ఫలం పొందుతాం, ఎందుకంటే కర్మలో యాక్టివిటీ ఉంటుంది. యాక్టివిటీ ఎప్పుడు చలనంగా ఉంటుంది. అది ఫలం ఏంటంటే మానవ జన్మే. మానవ జన్మే. కర్మ ఫలితంగా మానవ జన్మ. జన్మ లేకుండా చేసుకోవాలనేటువంటి విషయాన్ని అడుగుతూ మళ్ళీ నేనేదో పొందాలంటాడు. పొందాల్సింది ఆల్రెడీ మానవ జన్మ ఒకటేనైనా అది పొందే ఉండవు. కానీ పొందేది పోగొట్టుకునేది కానటువంటిది పరిపూర్ణము. అది నేను పొందినాను పోగొట్టుకున్నానటువంటి భ్రాంతికి అతీతమైంది. ఆ అతీతమైనటువంటి దాన్ని ఈ పంచకోశాల సంచిలో ఉండేటప్పుడే తెలిస్తే పంచకోశాల సంచితో లేని ప్రవర్తన లేకనే జరుపుతూ ఉన్నదాన్ని తెలిసి లేనివాడుగా హాయిగా జీవనం కొనసాగించడం ప్రయోజనం. దట్ ఈస్ ప్రయోజనం. అది ఎట్లా అనేది ఈరోజు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మనకు కృష్ణ ప్రభువులు. ఇప్పుడు ఇలా చేసినా కూడా మన పరిపూర్ణాన్ని తెలుసుకోలేం కదా. ఇలా అంటే ఇప్పుడు చేయకుండానే కర్మ చేసి విని విన్నట్టుగా ఉన్నా కూడా అది కూడా వరకల లాంటి కర్మే. దాని ద్వారా మన పరిపూర్ణాన్ని అలా కూడా మనం తెలుసుకోలేంగా. అది కూడా పంచకోశాలను ఇమిడి ఉందిగా. అదేనండి, విని వినకుండా కాదు చెప్పింది, రివర్స్ చెప్తున్నారు మీరు. వినకుండా వినడం అండి. అది వినకుండా వినడం, అదే తాత్పర్యం. అదే గురువు గారు. అవునవును, అదే చెప్తున్నాను కదా. మనం ప్రయత్నం చేస్తే కుదరదు. విని వినకుండా విన్నప్పుడు కర్మ అయిపోయింది, మళ్ళీ వినకుండా ఏడున్నావు.
ఇప్పుడు మీరు చెప్పిందే చెప్తున్నా, భావం అదే అంటున్నారు, అదే చెప్పేది. మనం ప్రయత్నం చేయకూడదు అని చెప్తాను. ఆ, పరిపూర్ణని తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు మనం. ఉమ్, గురువు చెప్పినట్లు నేను ప్రవర్తించే ప్రయత్నం చేస్తే నేనే పరిపూర్ణుడు. ఉమ్. నేను ప్రయత్నం చేస్తే కర్మ అయిపోతుంది. సో గురువు చెప్పినట్టు చేస్తే నేనే భగవంతుడు, నేనే పరిపూర్ణుడు. అనుమానం ఏముండదు, సరే. ఉమ్, అనుమానమే లేదు. ఉమ్, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు చూడు అక్కడ ఎన్నిసార్లు చెప్పుకుంటాను, ఇప్పుడు వినకనే వినుట, వినకనే వినుట, వినలేదంటేనే పరిపూర్ణుడు. ఉమ్, అప్పుడు వింటున్నవాడు లేని నాగేశ్వర ప్రసాద్. ఉమ్, ఏం కరెక్ట్ గుర్తు చేసేసారండి నాకు బిడ్డని. ఉమ్, వినకనే వినండి, తెలియకనే తెలియండి అంటారు. ఉమ్. ఇప్పుడు చూడు, లేని స్టార్ట్, లేకనే లేకనే ఉండడం అనమాట. అది మళ్ళీ పోను 100 తర్వాత ఉండేవి అద్భుతంగా ఉన్నాయి. అది లేకనే ఉండటం. ఉమ్, ఎట్లా అనేది, ఉండి లేకుండా, లేకనే ఉండుట, లేకనే ఉండటం. ఓకే. లేకనే ఉండటం, ఉండి లేకుండా ఉండడం ఎలా అనేటువంటి దానికి అద్భుతమైనటువంటి ఉదాహరణతో 100 నుంచి విరుచుకు పడతాడు. అట్నే మన పైన ఆయన కృష్ణ ప్రభువులు అద్భుతంగా మన మైండ్ లో చొప్పిస్తున్నాడు. ఉమ్, నేను అనుకునేవాడిని నాకు 40కి సరిపోయిందండి. ఉమ్, 40 కంది పద్యాలకు తర్వాత ఏమి ఇదంతా తిప్పి చెప్పుకుంటే అవసరం లేదు కదా అనుకునేవాడిని. ఉమ్, 100 దాకా దృఢీకరణ చెందేసి గొమ్మున ఉందాం అనుకున్నాను నేను. ఉమ్, కానీ సద్గురుమూర్తి గొమ్మును సోంబేరిగా ఉండనివాడు అనమాట. ఉమ్, సోమరిగా ఉండనివాడు. సద్గురుమూర్తి పని చేయడు, ఉమ్, ఊరికే ఉండడు. ఉమ్. ఇటువంటి వారిని ప్రేరేపించి, విద్యాసాగర్లు ఇలాంటి వాళ్ళని ప్రేరేపించి నా మీదకి తోలేస్తారు. ఉమ్, ఉమ్, ఎందుకంటే అది సమాజానికి ఖచ్చితంగా అంది తీరాల. ఉమ్. భగవద్గీత చెప్పకుండా ఆయన ఉండలేడు. అర్జునుడు ప్రశ్నించిన తర్వాత భగవద్గీత చెప్పకుండా ఆయన ఉండలేడు. ఉమ్. అట్లని చెప్పి భగవద్గీతకు ఆయన కర్త కాదు. కాదు. కృష్ణ పరమాత్మ కర్త కాదండి. అంటే మీరు చెప్పేది ఏంటంటే శిష్యుడు ప్రశ్నిస్తే గురువు సమాధానం చెప్పకుండా ఉండలేడు. ఖచ్చితంగా ఉండలేడు. అది ఆయన కర్త కాదు. దానికి సమాధానానికి కర్త కూడా కాదు ఆయన. బెస్ట్ ఎగ్జాంపుల్. అని కర్త కాదంటారా? ఉమ్. ఖచ్చితంగా కాదు కదా. నేను కర్త. ఇప్పుడు మీకు సమాధానాలు అంతటిగా నేను చెప్తున్నానా? కర్త ఎట్ట అవుతాడు ఆయన? లేకపోతే కర్త లేకపోతే సమాధానాలు చెప్తారు గురువు గారు. అదేనండి, చెప్పకనే చెప్పడం. అదేలేండి. సమాధానం నేను చెప్పడం లేదండి. ఉమ్. నేను ఎట్లా చెప్తాను సమాధానం? కృష్ణప్రభువుల పద్యాన్ని నుంచి కదా మాట్లాడుతున్నాను. అంతే కదా గురువు గారు. కృష్ణప్రభువుల పద్యానికి పూజారి వెంకటేశ్వర సమాధానం చెప్పగలడంటే హాస్యాస్పదంగా ఉంటది, నవ్వులాటగా ఉంటది. కృష్ణప్రభువులు ఎక్కడ, పూజారి వెంకటేశం ఎక్కడ? తలపలమ రత్న గారు ఛాన్సర్ చెప్తున్నారంటే కొద్దిగా బాగుంటది. ఆయన చెక్కిన శిల్పం ఇది. కాబట్టి కృష్ణ ప్రభువుకి ధీటైనటువంటి ఆయన గురువు. ఆయన సాక్షాత్ దక్షిణామూర్తే. మన ఎట్లా ఆన్సర్ చెప్తాం? మనం ఎట్లా కర్తలైతాం? ఓకే గురువు గారు. ఇప్పుడు ప్రతిపదం చూద్దామా? చూడండి, ప్రారంభంలోనే తీసేశారు ఇప్పుడు ఆ కర్తని. లేని కర్త, లేని ఎక్కడ లేని కర్త. ఆ లేని అనే పదానికి ఎంత అద్భుతమైనటువంటిదో చూడండి. కర్త లేని, ఎక్కడ లేని కర్త. పూజారి వెంకటేశ్వర యాడికి వినట్టు లేకుండా పూజారి వెంకటేశం స్పష్టంగా చెప్తున్నట్టు తెలియబడుతున్నాడు. నాగేశ్వర ప్రసాద్ ప్రశ్న అడుగుతున్నట్టు తెలియబడుతున్నాడు. మీరు అనుకోవచ్చు ప్రశ్నకు నేనే కర్త అని. మీరు అనుకోవచ్చు ప్రశ్నిస్తున్నాను కదా, నాగేశ్వర ప్రసాద్ కదా ప్రశ్నిస్తా ఉండేదని మీరు అనుకోవచ్చు. కానీ అనుకోకుండానే జరుగుతా ప్రూఫ్ చెప్పేదా? ప్రూఫ్ మీరు ఫీల్ అవ్వకుండా ఉండే ప్రూఫ్ చెప్తా తప్పకుండా. క్లాస్ అయిన తర్వాత మీరు ఒకసారి ఫీల్ అవుతారు అప్పుడప్పుడు. ఏమని? నేను అనవసరమైన ప్రశ్నలతో మీకు ఇబ్బంది పెట్టానేమో అని ఫీల్ అవుతారు. అవసరం లేదు, మీరు కర్త కాదు అక్కడ. అంటే మరీ ఓవర్గా వెళ్ళకూడదు అనుకున్నారు. అది నీకు సంబంధం లేదయ్యా. మీరు అడిగినటువంటి ప్రశ్నలు మీది కాదు. క్లియర్, అనుమానమే లేదు. ఎందుకంటే సమాజానికి జ్ఞాన యజ్ఞము ద్వారా అద్భుతమైనటువంటి వివరణాత్మకమైనటువంటి సమాధానం వివరించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు ప్రశ్న అడుగుతున్నారు. అది సద్గురుమూర్తి మీ చేత అడిగిపిస్తున్నారు తప్ప మీరు దానికి కర్త కాదని భావించగలరు. ప్రూఫ్ చెప్తా, మళ్ళీ ప్రూఫ్ చెప్తా మీకు. మీరు కర్త అయితే
నేను మొదలు పెట్టకుండా ఉంటా ఆ ప్రశ్నలంతా. ఇప్పుడు నేను గుమ్మునుంటా కొంచెంసేపు, ఆ ప్రశ్నలంతా మీరేంటి చూద్దాం. రావు. రాదు, ఎందుకంటే అక్కడ నాగేశ్వర ప్రసాద్ ఉన్నాడు. ప్రజలు పలికేది మీరే. అది లెక్క. ఇక్కడ నన్ను కరెక్ట్గా చెప్పారనుకోండి, నేనెట్టు ఒప్పుకుంటాను. మీరు ప్రశ్నించకపోతే దాని సమాధానం నాకు రాదు, అది కథ. కాబట్టి సర్వము గురుమయం అంటే అది లెక్క. కాబట్టి చూడండి, లేని నేను, ఎక్కడ లేని నేను. ఆన్సర్ ట్రై చేస్తారా? ఎక్కడ లేని నేను. లేని నేను అంటే కరెక్ట్ గా నేను లేను. ఉన్నాను అనుకున్న దాంట్లో లేని నేను. ఉన్నాను కాదు, అట్టు కాదండి. పరిపూర్ణంలో లేని నేను. పరిపూర్ణంలో లేని నేను. ఓకే, కరెక్టేనా? అంటే ఆన్సర్ కరెక్టా లేదో మీకు తెలిసిపోతుంది. పరిపూర్ణంలో లేని నేను, ఉన్న దాంట్లో లేని నేను. ఉన్నదానందు నిజముగా ఎన్నడు లేనట్టి మనము ఏ తెంచిట ఈ తిన్నని ముచ్చట. నిద్రపోండి అమ్మగారు. అమ్మగారు ఉలిక్కి పడతారు. ఉన్నదానందు నిజముగా ఎన్నడు లేనట్టి మనము ఏ తెంచిట ఈ తిన్నని ముచ్చటలాడితివి ఇన్ని మనము పోతే ఎదురా మాట. ఉన్నదానందు లేని మనం. ఇంతకుముందు మీరు చెప్పింది ఏదో ఉన్నామనుకుంటున్నా అని చెప్పారు, అటు కాదు. ఉన్నదానందు, ఖచ్చితంగా ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉన్నదానందు, కర్తగా భ్రమ చెందిన లేని నేను. అది ఆన్సర్. అంతవరకు లేదా? లేని ఒక్క పదానికి దూరం వచ్చింది అనమాట. అది మీ వల్లనే, మీరు అడగడం వల్లనే. ఉన్నదానందు నిజముగా లేని నేనను శరీరము. లేని నేను అనేటప్పటికీ దేహీ దేహము కాదు, దేహీ దేహము అబద్ధం అని తేలిపోయింది. పంచకోశాల సంచి అబద్ధం అని తేలిపోయింది. పంచకోశాలే లేదు, శూన్యం కదా పంచకోశాలు. విచారిస్తే ఒక సంచిలో ఒక సంచి. భూమి నీటి సంచిలో ఉన్నది. ఎస్, నీళ్ళలో నుంచే భూమి తిరుగుతా ఉంది, నీళ్ళతో కలిపి తిరుగుతా ఉంది. భూమి నీరు అను సంచిలో ఉంది. ఈ భూమి నీరు అను సంచిలో ఉంటే ఈ రెండు కలిపి అగ్ని అనే సంచిలో ఉంది. అగ్ని అనే సంచి గాలి సంచిలో ఉంది. ఆ గాలి సంచి ఊపిరితిత్తులో. గాలి అనేటువంటి సంచి ఆకాశంలో తిరుగుతా ఉంది. ఆకాశం ఏ సంచిలో ఉండదు అంటే, ఆకాశం అంటే శూన్యం కదా అంటాం. శూన్యంలో తిరిగేది నిజమెట్టయిందయ్యా నీకు, శూన్యం కాకుండా. కనుక పరిపూర్ణములో లేని నేను. విచారించినాం కదా ఇంతసేపు మనం. ఏడుంది కనపడట్లేదే. భూమి అనేది నీళ్ళు అనే సంచిలో ఉంది, నీళ్ళు అనేది అగ్ని సంచిలో ఉంది, అగ్ని అనేది వాయు సంచిలో ఉంది. ఈ గాలి తిత్తులు పోతే ఇది మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతా ఉంది. ఆ పంచభూతాల్లో కలిసిపోయేటువంటి దాంట్లో ఆకాశానికి బయట ఎండబోయి కలుస్తుంది, ఆకాశానికి లోపలనే అన్ని ఆకాశానికి లోపలనే కదా. నువ్వు ఆకాశంగా వచ్చి 25గా వచ్చి కనుక మాట్లాడి చూస్తే నీకు నువ్వే తోచి ఉన్నావు. నీ నుంచి వచ్చిన 4 భూతాలని నీదనుకుంటా ఉండావు. అది నీ స్థితి. అంటే నా స్థితి అది, ఎరుక స్థితి అది. ఇది లేనిది. ఎక్కడ లేనిది? పరిపూర్ణంలో లేనిది. లేని నేనను శరీరము. అయితే ఇక్కడ రెండుగా మనకు నాలాగా ముద్దుగా గుడ్డిగా చెప్పకుండా కృష్ణ ప్రభువులు సవివరంగా చెప్పేశారు. అయ్యా, లేని నేను అనే శరీరం పూజారి వెంకటేశ్వర. దీనికి లోన బయట కలిగినట్టు తెలుస్తా ఉండేది ప్రకృతి, అంటే లోకము. లోక సమితి అని. లేని నేనని శరీరము నాగేశ్వర ప్రసాద్. నాగేశ్వర ప్రసాద్కు లోపల బయట ఉన్నట్టు తెలియబడతా ఉండేది ప్రపంచం. ఈ రెండు ఒకటే. మాయ. అయ్యా మళ్ళీ చెప్తాను. మరుపన తొలిమేనులు 3. అది లేనని నేనని శరీరం అండి. ఈ కందార్థాలు చెప్తాడు దీన్ని. కందార్థాలకు కంద పద్యాలకి 19 సంవత్సరాల గ్యాప్. ఆయన మరుపన తొలిమేనులు 3 అది వెష్టి. ఎరుకన నా లవదేహము అదే ప్రపంచం, అంటే ఆకాశం. మరి నాకు లోపల బయట ప్రపంచం తెలుస్తా ఉంది.
ప్రపంచానికి లోపల బయట పరిపూర్ణమే ఉంది అన్నప్పుడు ప్రపంచం లేదని అర్థం. ఎరుకంటే నా ప్రపంచం. ఓకే. అక్కడ నా ప్రపంచం అనే దాంట్లో మీరు ఏం చేశారు, కలిపేశారు. ఎస్, కలుపుకొని అర్థం చేసుకుందాం. నా ప్రపంచం అంటే నా అనేది నాగేశ్వర ప్రసాద్, ప్రపంచం అనేది పంచభూతాలు. మీరు ప్రపంచానికి బయట నుంచి చెప్తున్నారా, ప్రపంచంలో నుంచే చెప్తున్నారా? ప్రపంచంలో నుంచి చెప్పినప్పుడు నా ప్రపంచం నేను ఒకటే కదా. క్లియరా? నేను లేని నేను. మరి ఏముందయ్యా, లోన బయట గల బయలు ఇది, ఇక్కడ ఇది అని చెప్తాండి పరిపూర్ణాన్ని గురించి. బాగా మంచి, నేననే శరీరానికి లోపల బయట ప్రపంచం ఉన్నట్టు తెలుస్తా ఉంది కదా. ప్రపంచం మొత్తానికి లోపల బయట అంతా కూడా అంతర్బహిష్ట సర్వత్రా అచలో అయం సనాతన అని చెప్తే, అన్నిటికీ లోపల బయట పరిపూర్ణంగా ఉండేటప్పుడు పరిపూర్ణంలో ఇది లేకనే ఉన్నట్లు తోచబడుతుంది. క్లియరా? క్లియర్ గురుగారు. దీనందే, ఈ దీనందే అనే దానికి మనకు ప్రత్యక్ష శ్రోతల్లో పరిపూర్ణులకు మాత్రమే ఇది తెలుస్తుందండి. అంటే చెప్పాను మీకు ఆల్రెడీ, పరిపూర్ణము అనుభవజ్ఞుడికి అనుభవమే, పూజారి వెంకటేశానికి కాదు. పూజారి వెంకటేశం దాంట్లో లేడు, కావూరు నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణంలో లేడు. ఆ విషయం సద్గురుమూర్తి ద్వారా సూచన అయితే అతను తెలుసుకున్నానని చెప్పేదానికి వీలు లేదు. ఎదిరా తన్మాత్ర సమితి ఈ బట్ట బయట అంటాడు. నే తెలిసి నాకు దాన్ని నువ్వు ఎరిగేవా అంటాడు. అది నువ్వు తెలుసుకునేది కాదు అది, కానీ అందులో నువ్వు లేవు. అదే గురు సూచన. దీనందే, దీనందే అంటే పరిపూర్ణమునందే. ఇట్లా మీరు ఇంత స్పష్టంగా అర్థం చెప్పగలుగుతారని మీరు అడగొచ్చు. అక్కడే ఉంది అర్థం. బయలు అన్నాడు, ఆ బయలు పరిపూర్ణం అండి. ఇది బయలు. ఏది బయలు? లేని నేనని శరీరానికి లోపల బయట ఉండేటువంటి ప్రపంచానికి అంతటికి కలిపి లోపల బయట అనేటువంటి ప్రమాణం లేకుండా, అంతటా ములుగుచ్చడానికి సంది లేకుండా అది మాత్రమే ఉంది. అందులో లేక మనము తిరుగుట అనేది లేదు. చలనమన నీవు సున్ని చలనరహితమైన బయలు. చలనమన నీవు, చలనరహితం అంటే బయలు. అంటే ఆకాశంలో వీస్తున్న గాలి, అచల పరిపూర్ణుడిలో జరుగుతున్న శ్వాస ఒక్కటేగా భావించుము. ఉత్తరగీత. ఆకాశంలో వీస్తున్న గాలి, అచల పరిపూర్ణుడిలో వీస్తున్నటువంటి శ్వాస ఒక్కటిగా భావించమంటే ఆయన శరీరం లేనట్టే కదా. అర్థమైంది మీకు ఈ పాయింట్? అప్పుడు అది తెలుసుకున్న వెంటనే మీరు అనఘులవుతున్నారండి. అనఘ గొప్పవాడా. ఎంత గొప్పవాడంటే ఇంకా మీకు సమానమైన వాడు ఈ ప్రపంచంలో లేదండి. అలాంటప్పుడు మీకంటే అది కూడా ఎట్టుంటాడు ఇంకా. ఈ విషయం తెలిసిన వెంటనే అతనికి సమానమైన వాడు ప్రపంచంలో లేడు. ఇది 69వ శ్లోకం, 18వ అధ్యాయం 69వ శ్లోకంలో స్పష్టంగా చెప్తారు కృష్ణ పరమాత్మ ఇదే విషయం. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి అంటాడు. అంటే అర్థం చెప్తాను చూడండి. ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, తరచి ఈ విధంగా తెలుసుకున్న మీరు లేదని తెలిస్తే, తెలుసుకున్నవాడు పరిపూర్ణంలో లేదని మీకు తెలిస్తే, తత్క్షణమే, కాల పరిమితి లేదు, ఇంకా కాలాతీతం మీరు. అప్పుడు నీకంటే గొప్పవాడు నాకు అంటే గురువు గారికి, నాకంటే గురువు గారికి, నీకంటే గొప్పవాడు నాకు ఇంతకు ముందు ఎప్పుడు లేదయ్యా. భవిష్యత్తుడు ఉండడు నాయన. అంటే సదా వర్తమానుడివి నువ్వు, ఎప్పుడు ఉంటావు నువ్వు, ఎప్పుడు ఉన్నావు నువ్వు. అంటే మీరు చెప్పింది ఏంటంటే గురువు గారు, ఇది స్పష్టంగా ఉంది. నేను తెలుసుకున్నాను అంటే దానిలో నేను తొంగి చూస్తుంది, నేను తొంగి చూస్తుంది. కానీ తొంగి తెలుసుకున్న దాంట్లో నేను లేకుండా పోవాలి. అయిపోయా, అంతే కదా మీరు చెప్పింది ఇప్పుడు. వెరీ క్లియర్. కాబట్టి స్వతసిద్ధమైన ఉన్న దాంట్లో నాకు మూలం లేదని తెలిసిన వెంటనే కాలపరిమితి లేదు. అద్భుతమైన విషయం ఏంటంటే పరిపూర్ణాన్ని తెలుసుకోవడానికి కాల పరిమితి లేదు.
అది ఏ క్షణంలో జరుగుతుందో నాకు తెలియదు. ఉమ్, గురువు గారు నాలో చెప్తూ ఉంటారు, మీకు జరిగిపోతుంది. ఉమ్, బుద్ధుడికి ఎక్కడ కలిగిందో ఆయనకే తెలుసు, రావి చెట్టు కింద అంటారు. ఉమ్, అట్లా రాముడికి ఎక్కడ కలిగింది, మొత్తం దేవాలయాలంతా సందర్శించి వచ్చిన తర్వాత ఇంటికి వస్తానే కలిగింది. 16 ఏళ్ళకే కలిగింది బుద్ధుడికి. అవును. భక్త ప్రహ్లాదుడికి పుట్టుకతోనే ఉండదు, ఉమ్, రమణ మహర్షికి పుట్టుకతోనే ఉండదు. ఉమ్, అట్లా ఎవరెవరికి ఎప్పుడు ఎక్కడ కలుగుతుందో నాకు తెలియదండి. ఉమ్, ఇవన్నీ నేను వచ్చినాక వచ్చినాయి. రమణ మహర్షి, భక్త ప్రహ్లాదుడు, ఈయన పిచ్చి ఇదంతా నేను వచ్చినాక వచ్చింది. పూజారి వెంకటేశం పాత్రలు ఇవన్నీ. ఉమ్, కానీ పూజారి వెంకటేశానికి ముందే, అంటే సృష్టికి ముందే ఉమ్, స్వతసిద్ధమైన ఉన్న దాంట్లో దీనికి ఈ ఎరుకకు మూలము గాని స్థానము గాని లేదు. ఉమ్, కేవలము పంచభూతాల, అబద్ధపు పంచభూతాల గుర్తు, అబద్ధపు గుర్తు వల్ల గుర్తెరగబడతా ఉండేటువంటి ఈ లోకముల యొక్క పూర్వ అపరములు, తరతరాలు, సృష్టులు ఇవన్నిటి కూడా సంబంధపడకుండా ఉండేదే అచల పరిపూర్ణము. అది నువ్వు ఉమ్, నీ నిజ రూపమే అచలము అంటే ఇదే అర్థం. అదండి. ఉమ్, ఆ కందార్థం ఆయన రాయలేదు అనేది కొంతమంది. ఇది ఒకటి. ఉమ్, ఆయన రాసిన దాంట్లో సీరియల్ నెంబర్లు వరుసగా ఉండేటప్పుడు ఆ నెంబర్ ఏం చేద్దాము, ఉమ్, ఆయన ఏదో కందార్థం, నీ నిజ రూపమే అచలము, నీ నిజ రూపం బయలు నిజముగా ఎప్పుడు అని రాస్తాడు ఆయన. ఉమ్, దానికి ఇదే అర్థం. ఉమ్, అంటే కృష్ణ ప్రభువులు పగడాల వెంకటేశ్వర అవధూత స్వామికి అర్థమైనాడు. ఉమ్, అంటే పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి దక్షిణామూర్తి స్వరూపుడు ఉమ్, కనుకనే నీ నిజ రూపము అచలమే అని రాసి నన్ను తరింపజేస్తున్నాడు. ఉమ్, అంత స్పష్టంగా ఆయన రాసి ఉంటే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే ఆ కందార్థం మనం తీసుకోకూడదంట. ఉమ్, ఏంది, పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి పరిపూర్ణుడు అని చెప్పి వాడలా ఎక్కడెక్కడ చూసినా ఆయన వారసులు బ్రాంచీలు ఓపెన్ చేసి పరిపూర్ణ బోధ చెప్తా ఉంటే ఉమ్, ఆయన రాసిన కందార్థంలో ఒకటి తీసుకోవడం ఒకటి తీసుకోకపోవడం ఏంటి అంటే ఆయన కొంచెం పరిపూర్ణుడు కొంచెం కాదా, ఉమ్, అదేంది అది ఉమ్, ఉమ్, గుర్తుపెట్టుకోండి. నీ నిజ రూపమే అచలము అంటున్నటువంటి అంటే అర్థం ఏంటంటే, వింటున్న సర్వశ్రోతలారా మీరు పరిపూర్ణులే, మీరు పరిపూర్ణులే, మీరు పరిపూర్ణులే, ఈ విషయం మీకు తెలియబడాల్సి ఉంది అంతే. ఉమ్. పరిపూర్ణులు అంటే నేను లేని వాడివి, నేను లేని వాడివి. అదేనండి వశిష్ఠ రామ సంవాదంలో కూడా ఇదే ఉంది. అదేనండి. ఉమ్, రామ వైరాగ్య ముముక్షు వ్యవహార ప్రకరణలో చెప్తారు. ఉమ్, మరి ఎట్లా అంటే, చూడయ్యా రామ, నువ్వు అవతార పురుషుడు నాయన, నువ్వే శ్రీ మహావిష్ణువు, ఉమ్, నువ్వు ప్రపంచానికి కొన్ని సూక్తులు నీతుల ద్వారా యోగ వాసిష్టం అనే గ్రంథం ఆవిష్కరించబడటానికే నువ్వు ప్రశ్నిస్తున్నావు తప్ప నువ్వు పరిపూర్ణుడేనయ్యా. ఉమ్, నువ్వు పరిపూర్ణుడని జస్ట్ నీకు తెలపాల్సిన అవసరం ఉందంతే. ఉమ్, నువ్వు ఆల్రెడీ పరిపూర్ణుడే నాయన. ఉమ్, రామ అంటే పరిపూర్ణం అని అర్థం నాయన, ఉమ్, శివకేశవ స్వరూపం అని అర్థం, ఉమ్, ద్వంద్వాతీతం అని అర్థం ఉమ్, అని స్పష్టంగా చెప్తారు అక్కడ. ఉమ్, అటువంటి పరిపూర్ణంలో ఆ, దశరథుని కొడుకుగా కనిపిస్తున్నటువంటి రాముడు మాత్రమే పరిపూర్ణం కాదు, పరిపూర్ణమే పరిపూర్ణము. అందులో రాముడు, లక్ష్మణుడు, దశరథుడు ఇవంతా మనం పెట్టుకున్న పేర్లు, ఉమ్, వాల్మీకి రాసినటువంటి అక్షరాల్లో ఊహిస్తా ఉండేటివి. ఉమ్, కాబట్టి పరిపూర్ణంలో ఎరుకకు మూలము గాని స్థానము గాని లేకనే తోచబడుతున్నది. ఉమ్, ఈ ఎరుక పరిణామ క్రమము కలిగిందండి. ఉమ్, పరిణామశీలము, పరిణామ క్రమము కలిగిందండి. అంటే సృష్టి, స్థితి, లయము కలిగి ఉంటది ఎరుక. అవును. ఎందుకు కలిగి ఉంది, ఉమ్, అలా కలిగి ఉండడానికి కారణం ఏంటి అనే ప్రశ్న రాసి పెట్టుకుంటే రేపు ఆన్సర్ వస్తుంది. ఉమ్, కాబట్టి రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం జ్ఞాన యజ్ఞం రెండవ భాగం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో శాస్త్ర విరుద్ధమైన వారి ప్రవర్తన హెడింగ్. ఉమ్, దీనికి ఇంకా అర్ధ గంట ఉందండి. ఉమ్, ఇప్పుడు శీర్షిక ఏంటంటే శాస్త్ర విరుద్ధమైన వారి ప్రవర్తన. ఉమ్, ఇంచేపు చెప్పింది శాస్త్ర అనుకూల ప్రవర్తన. అనుకూలం. ఉమ్, శాస్త్రానికి అనుకూలంగా ప్రవర్తించి సద్గురుమూర్తి ద్వారా సూచన అయినటువంటి వాళ్ళు పరిపూర్ణులుగా జీవనం కొనసాగిస్తూ పునర్జన్మ రహితులై ఉంటారు. ఉమ్, అది శాస్త్రాన్ని, గురువుని గౌరవించి వారి ప్రవర్తన అది. ఉమ్, ఇప్పుడు చెప్పబోయేది శాస్త్ర విరుద్ధమైన వారి ప్రవర్తన. ఉమ్, శాస్త్ర విరుద్ధమైన ప్రవర్తన మనం 5వ శ్లోకం ఎక్స్ప్లెనేషన్ లో ఉన్నాం. ఉమ్, శాస్త్ర విరుద్ధమైన వారు ఎట్లుంటారంటే, ఉమ్,
అభిమానము, మదము, ధర్మ భ్రష్ట కార్యములు చేస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఇతరుల శరీరాన్ని రంపము చేత గాయం చేసి రక్త మాంసాలతో యజ్ఞ పాత్రను పూర్తిగా నింపి ఉంటారు. అంటే ఇతరుల అంటే ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఏదైనా ఒక చెడ్డ మాట చెప్పాలంటే ముందుగా మనసులో ఫార్మేషన్ అయిన తర్వాత కదా వైఖరి బయటకు వస్తుంది. యజ్ఞ పాత్ర అంటే మన శరీరమేనండి. అవును, యజ్ఞ పాత్ర అంటే నా శరీరమే. శరీరం యజ్ఞ పాత్ర. ఉడుపు నాగేశ్వరరావు గారు జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి, 5వ శ్లోకం తర్వాత ఒక 4 లైన్ల తర్వాత ఉన్నా ఎవరున్నా అక్కడ ఇది ప్రసార కేంద్రంలో ఎవరున్నప్పటికీ జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకుంటాము. రైట్. ఇది ధర్మ భ్రష్ట కార్యములను ఆచరిస్తే ఎట్లా చూడండి, వారు యజ్ఞ పాత్ర అంటే వారి శరీరమే యజ్ఞ పాత్ర. కాబట్టి మానవ శరీరం యజ్ఞ పాత్రగా భావించి మీరు ఒకసారి ఈ పాట పాడారు క్లాస్ లో కూడా, జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము. మోక్ష సాధనం మానవ శరీరం. జ్ఞాన యజ్ఞం జరగాల్సింది మనిషిలో, పశువులో కాదు. యజ్ఞకుండానికి బలి ఇవ్వాల్సిన పశువుల పేర్లు చెప్తారు ఆ పాటలో అన్నమయ్య. కామము, క్రోధము, లోభము అనేటువంటి పశువుల్ని, నాలో ఉండే పశువుల్ని కోసి శరీరం అనేటువంటి దీంట్లో శ్వాసలు అనేటువంటి దాంట్లో హవనం చేసి యజ్ఞం చేసి మంచి ప్రవర్తన బయటకు తీసుకురా అని చెప్తాడు అక్కడ ఆ పాటలో. అది మీరు విన్నారా పాట? మీరే పాడింది కూడా. కాబట్టి వాటిని యజ్ఞకుండమున పోసి కొందరు విశిష్టమగు దేవతల నోట ఉంచుతారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినంత ముందు మదం ఉంటుంది, శాస్త్రవేత్తంగా ఉండే వాళ్ళకి మదం ఉంటుంది, అభిమానం ఉంటుంది, తర్వాత హింసించే లక్షణం ఉంటుంది. అవునండి. ఓకే. ఆ లక్షణం అనేది వాళ్ళలో ఉంటుంది, దాన్ని కొయ్యాల, లక్షణాన్ని కొయ్యాల. 10 తలకాయలు, ఒక తలకాయ కోస్తా ఉంటే ఒక తలకాయ మొలుస్తా ఉంటుంది రావణాసురుడికి అంటారే, ఒకటి కోస్తే ఒకటి మొలుస్తుంది. రావణాసురుడిని కోసేస్తే మళ్ళీ మొలవు. రావణాసురుడే నాలో ఉండేటువంటి వీడు ఎరుక స్వరూపుడు. ఇట్లే ఉంచండి, వస్తాను. ఇవేనండి. కాబట్టి వాటిని యజ్ఞకుండంలో పోసి కొందరు విశిష్టముకు దేవతల నోట ఉంచుతారు. మొక్కుబడులను తీర్చుకున్నటకు బాలకులను బలి ఇస్తారు. చెప్తున్నా కదా, మనుషులను కూడా తీసుకుని బలి ఇస్తారు కదా. క్షుద్ర దేవతల వరములు సంపాదించుటకు పట్టుదలతో వారం దినములు ఉపవాసం చేస్తారు. ఇక నుంచి నెక్స్ట్ శ్లోకానికి బీజం వేస్తున్నాడు. అంటే వారం ఉపవాసం చేసేటప్పుడు బాధపడేది ఆ జీవుడే, అందులో ఉండే జీవుడే. వాడే బాధ పెట్టుకుంటున్నాడు, వాడికి తెలియడం లేదండి. అది ఉపవాసం చేస్తే వాడిని వాడు బాధ పెట్టుకోవడం యాక్చువల్ చెప్పాలంటే. ఎక్కువసేపు మేలుకుంటే తూగుతా నిద్ర లేకుండా అవస్థపడేది ఎవరా? అతడే. అది చెప్తాండి అట్లా అది. కాబట్టి వారం దినములు ఉపవాసం చేస్తాడు. సువిఘ్నుడైన ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు కొంచెం జాగ్రత్తగా వినండి. అట్టి వారు తమోగుణ క్షేత్రంలో ఆత్మక్లేశము అంటే తనను తాను బాధ పెట్టుకుంటున్నాడు. ఆత్మక్లేశం అంటే తనను తాను బాధ పెట్టుకుంటాడు. ఆ బాధతోనే వాడు పరపీడ అనే విత్తనం నాటుతాడు. విత్తనం నాటేది ఎక్కడ? వాడిలోనే. వాడి ఆలోచనలే కదండి కార్యరూపం దాల్చేది. ద్రౌపది మాన సంరక్షణ అనే టాపిక్ వస్తుంది శ్రీకృష్ణుని గురించి చెప్తే. అదే దుర్యోధనుడి వైపు నుంచి చెప్తే వస్త్రాపహరణం అని వస్తుంది. ఏదైనా ఆలోచన బట్టే కదా. కొంతమంది ఈరోజు వస్త్రాపహరణం చూద్దాం రండి అంటారు. ఇంకొంతమంది పిలిచేటప్పుడు ద్రౌపది మాన సంరక్షణ చూద్దాం రండి అంటారు. ఎంత తేడా వచ్చింది ఆ పదంలో చూడు. కాబట్టి నా పరిస్థితి అది రెండు చెప్పాలా. నటుడు కాబట్టి ఇప్పుడు నేను రెండు చెప్పాలి, ఇది చెప్పాలి అది చెప్పాలి. నేను చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ నేనేం చేయాలి, నేను చెప్పాల్సిందే. నేను అది పరిస్థితి. అటు పైన ఆ బీజములే వాడిలో మొలకరించి అంటే వాడిలో ఆ బీజము బాగా పుష్పించి తమ జాతికి చెందిన పంటను తయారు చేయను. మిగతా వాళ్ళని కూడా అట్టే తయారు చేసి దానికి అటువంటి వాడు తోడు దొరుకుతారు. వాడికి ఎవరికి ఎట్టు తోడు దొరకాలనో అటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళంతా ఒక చోట చేరిపోతారు.
ఈ చర్చ దగ్గర, ఈ యొక్క వేదాంత చర్చ దగ్గర అందరూ ఉండలేరండి అసలు. మీరు కాబట్టి ఎట్లా ఉన్నారు కానీ ఇన్ని సంవత్సరాలుగా. ఉమ్, ఇప్పుడు నిన్న నేను కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన పెద్ద కాలేజ్ కదా ఇది. ఉమ్, ఇక్కడ ఆఫీస్ రూమ్ లో మేము 3 ఉంటామండి, తెలుగు డిపార్ట్మెంట్, 3 లెక్చరర్లు. ఉమ్, అందులో ఒక ఆయన నాకన్నా వయసులో 2 సంవత్సరాల పెద్ద ఆయన. అన్న అన్న నన్ను ఆయన అన్నట్టు, నేను ఆయన అన్న అంటాను. ఉమ్, నా దగ్గరికి ఒక 4 రోజులుగా వరుసగా ఒక 88 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక ఆయన వస్తున్నాడు, స్వామీజీ. ఉమ్, కరెక్ట్ గా 4 గంటలకు వచ్చి కూర్చుంటాడు ఆయన. ఉమ్, 4 to 5, 4 నుంచి 5 వరకు మీకు ఫ్రీగా ఉంటుందని చెప్పారు కదా. ఉమ్, ఆ టైంలో నేను వస్తానండి, నాకు మీరు ఏది మంచో అది చెప్పండి, ఉమ్, నేను ప్రశ్నలు అంతా వేయను. ఉమ్, నాకు ఆ వయసు కూడా ఇప్పుడు లేదు, 88 అయిపోయింది నాకు. ఉమ్, మీరు ఏదో ఒక టాపిక్ తీసుకుని రోజుకి 4 మాటలు చెప్పండి, నేను వింటాను అంటే ఒకటే మాట్లాడతాడు ఆయన. ఉమ్, సరే, నేను రాకముందే ఆయన ఈ విధంగా ఇంకొక లెక్చరర్ దగ్గర నేను దీనికి వస్తానంటే మీకు ఏమైనా ఇబ్బంది అని అడిగి ఉన్నాడు. ఉమ్, ఆయనే చెప్పుంటాడు తెలుసా, ఉమ్, మీకు ఏం ఇబ్బంది లేదు, ఆ టైంలో నేను లేచి బయట వెళ్ళిపోతాను. ఉమ్, అది అది అందుకని ఆయన ముందే ఆయన చెప్పేసినట్టున్నాడు కాబట్టి ఈయన ఇప్పుడు వచ్చిన ఆయన ఒక వారం కూర్చున్నాడు. ఉమ్, అప్పుడు నన్ను పిలుస్తాడు ఆయన, ఇక్కడ వచ్చి లేదండి నా టేబుల్లోనే ముందరే కూర్చోండి, 4 to 5 సాయంత్రం 4 నుంచి 5 వరకు నేను ఖాళీగా ఉంటాను కాబట్టి మీకు ఏమడిగినా చెప్తాను, పర్వాలేదు కూర్చోండి అంటే. ఉమ్, అప్పుడు ఆయన 88 ఏళ్ళ వయసు కలిగిన ఆయన రాజు గారు చెప్తాడు, ఉమ్, ఆ సారుకు ఏమన్నా ఇబ్బంది అవుతుందండి, మీరు కొంచెం మీరే పక్క వచ్చేయండి అని పిలిచిన. ఉమ్, నేనేం చెప్పిన, లేదు లేదు, ఆ సార్ నాకంటే పెద్దోడు, నాకంటే గొప్పడు, నాకంటే ఇంకా ఇంట్రెస్ట్ గా వింటాడు ఆ సారు, మీకంటే ఇంకా మేధావి అని చెప్పిన నేను. ఉమ్, పక్కన లేసుకున్నాడు ఆయన. ఉమ్, లేదు లేదు సార్, అదంతా మీరు స్టార్ట్ చేసేటప్పటికి నేను ఇక్కడ కనపడలేదు మీకు, మీరు కొనసాగించండి అని ఒకటే మాట. ఉమ్, అంటే ఈ విషయాలు నాకు అవసరం లేదని అర్థం కదా. ఆ, పక్కన నాకు వేరే పని ఉంది, నేను వేరే పనికి వెళ్ళిపోతానులే, ఇక్కడే ఉండను మీరు కానీ అని. ఉమ్, అంటే అర్థం ఏంటంటే అది అంతే, అది జరగదు. ఉమ్, ఎందుకంటే అక్కడ లోపల దాన్ని స్వీకరించేటటువంటి పరిస్థితి, స్వీకరించేటటువంటి దానికి మెకానిజం లేదు అక్కడ. ప్లేస్ లేదు. కాబట్టి ఒక చోటికి సత్సంగం అంటే ఒక విషయం తెలిసినటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళే వచ్చి చేరిపోతారు, ఆటోమేటిక్ చేరిపోతారు. అవునండి. కాబట్టి అటువంటి పంటే పండుతుంది. నేనేదో కొత్తగా ఇప్పుడు ఈ కాలేజీకి వచ్చిన తర్వాత ఇది పెరిగిపోతా ఉండదు. ఆ, అంటే నేను ఆ కాలేజీలో ఉన్నా, ట్రాన్స్ఫర్ అయ్యి ఈ కాలేజీకి వచ్చినా, ఎక్కడికి వచ్చినా గానీ ఇటువంటి వాళ్ళు పెరిగిపోతారు తప్ప నాకు సావాసం చేయడానికి. ఆ, అటువంటి వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళే దూరం వెళ్ళిపోతారు కదా. ఇది అదే అదే అవును. అది ఇప్పుడు మీ వల్లే తెలిసిపోతా ఉంది నాకు క్లారిటీగా. ఉమ్, అంతటా ఇట్టి మనుషులు కలుగు స్థితి వీళ్ళు ఎట్టుంటది తెలుసా వీళ్ళ పరిస్థితి. ఉమ్, ఇంకా ఎవరు ఫీల్ అవ్వబాకండి, ఇక్కడ నుంచి నేను చెప్పే మాటలు మీకు చాలా ఇబ్బంది కలిగిస్తాయండి. ఉమ్, ఇట్టి మనుషులు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఉమ్, చేతులు లేక సముద్రం దాటేదానికి నావా లేక, చేతులు లేక సముద్రంలో పడిన మనిషి పరిస్థితి ఉంటది వీళ్ళ కథ. ఉమ్, అంటే ఈత కొట్టుకొని రావచ్చు చేతులనే ఉంటే వాడికి చేతులు కూడా లేదు, లేదు. అటు గురువాక్యం కూడా వినడం లేదు. అవును. కొన్ని చెప్పేటప్పుడు పక్కన అది కూడా వినడం, పోనీ ఆయన అడిగి తెలుసుకోడు, ఉమ్, పోనీ ఎవరిని చెప్పేటప్పుడు నా ఇంటి చెవులు వేసుకుంటేమే ఆ, ఏం చేయమంటారు. ఇట్టి మనుషులు వాళ్ళకి చేతులు లేదు, ఇంకా నావను ఆశ్రయించకుండా సముద్రంలో పడితే వాడి కథ ఎట్టుంటుందో అట్టుంటది. ఆ, నెంబర్ 1. నెంబర్ 2, ఉమ్, ఇంకొక రకంగా కొంచెం అర్థం కాదని మనకు 2-3 ఎగ్జాంపుల్ పెడతాడు జ్ఞానేశ్వరి. ఉమ్, నువ్వు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తామంటే ఉమ్, ఉమ్, ఏం చేస్తాడు తెలిసిన, ఉమ్, సలైన్ బాటిల్ వేసి ఒక తంటాడు వాడు. ఆ, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తామంటే ఆ, డాక్టర్ని ఒక్క తను అంత డాక్టర్ పోయి అంత దూరం పడతాడు, ఇంక వాడికి ట్రీట్మెంట్ ఎవరు చేసేది రాశారు. ఔషధమును కాలదన్నెడి రోగి ఆ, తనకు తాను ఎక్కువ బాధ కలిగించుకుంటాడు. ఉమ్, అరే అమృతం వచ్చి నోట్లో పడుతుంది, నోరు తెరువురా అంటే ఆ, ఏదో గట్టిగా మూసుకుంటాడు. ఆ, ఇంటికి పోయేటప్పుడు మాత్రం నోరు తెరుస్తా ఉంటాడు. ఆ, ఏం చేద్దాం చెప్పండి. ఉమ్, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ వాడారు కాబట్టి చెప్తున్నానండి, నన్ను అన్నిదా భావించబోకండి. లేదు, చక్కగా ఉంది ఎగ్జామ్. ఉమ్, నెక్స్ట్ ఇంకొక 3వ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఉమ్, ఆశ్రయం ఇచ్చేటువంటి మానవుడితో కలహించి, ఉమ్, చెప్తే కూడా దానికి విరుద్ధంగా మాట్లాడతాడు. ఆ, ఆశ్రయం ఇచ్చే మానవుడితో కలహించి స్వయంగా తన కన్నులు తానే పొడుచుకునే గుడ్డోడి దగ్గర మనం ఏం చేయమంటారు చెప్పండి. ఆ, వాడు కన్నులు వాడే పొడుచుకుంటాడు, వద్దంటే కూడా పొడుచుకుంటే ఎవరు కన్ను కనపడకుండా పోయా.
ఉమ్, ఇప్పుడు ఇది శాస్త్రము తిరస్కరించి మోహము చేత భయంకరమైన అరణ్యంలో అటు ఇటు తిరిగే వారికి కూడా ఇదే సంభవిస్తుంది. అట్ట వీడి కథ. ఉమ్. ఇది ఒక అరణ్యం అండి, ప్రకృతి అనేది ఒక అరణ్యం అండి. అది మోహంతో మోహం అనే భయంకరమైన అరణ్యంలో తిరగటం ఇది. ఆ, అది అది ఇట్టి వారు విషయ వాసనలు తమ్ము ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు. అంటే దానికి కరెక్ట్ గా బానిస ఉంటాడు వాడు. దాంట్లో ఆ, శాస్త్ర విరుద్ధమైన విషయ వాసనలు వాడికి అట్టే పూర్వజన్మ నుంచి వచ్చేసి ఉంటాయి. ఆ, కాబట్టి అతన్ని మనం ఏమనకూడదు. ఉమ్, బలవంతంగా పిలవకండి. ఉమ్. బలవంతంగా పిలిచి కూర్చొని పెడితే మిగతా వాళ్ళని చెడగొడతాడు వాడు. అంతే కదా గురుగారు. ఎట్లాంటి ప్రశ్నలు వేస్తారు? మంచి సభలో వచ్చి ఆ, ఏదో ప్రశ్న వేస్తాను సరే, ఏంటంటే వాడు ఏం చేస్తాడు, అందరికి తల దించుకునే ప్రశ్న వేస్తాడు వాడు. ఆ, అటమతి చేస్తాడు, అంతే, జనాలు నాశనం చేస్తాడు. చేస్తారు. అది తిక్కగా ఉన్నదండి. ఉమ్, ఆ కాబట్టి ఇప్పుడు క్రోధము ఎవరిని కొట్టమని చెప్తే వాడిని కొడతాడు వాడు. ఆ, అంటే వీడు కోపానికి బానిస అయిపోయింది వాడు. వివేకం ఉండదు. ఉమ్, వివేకం లేదు అసలు. ఉమ్, అందరి హృదయంలో నివసించే నన్ను కూడా వారు దుఃఖములనేది రాళ్ల కింద అణచియుంతురు. చూడండి, ఉమ్, దీని అర్థం ఏంటంటే, ఇదే ప్రశ్న వచ్చే శ్లోకంలో రాబోయేటువంటి భావం ఇది. ఉమ్, మీరే చెప్పండి. నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశం అంటే వేష్టికర్తలండి. ఉమ్, అందరిలో ఉండేటువంటి నన్ను కూడా బాధ పెడతాడు అంటే అర్థం ఏంటంటే, వీడు మహాకారణ శరీరంలో నుంచి తిరుగుతా ఉంటాడు జనన మరణాలకి. ఉమ్, మహాకారణ శరీరం అంటే శూన్యం అండి. ఉమ్, మొదటి 4 భూతాలకే రూపం ఉంటది, ఉమ్, ఫీలింగ్ ఉంటది. ఉమ్, ఆ 5వది అనేటువంటి ఆకాశం శూన్యం అనమాట. ఉమ్, అందులో నుంచి శూన్యం సర్వం అయితా ఉంది, సర్వం శూన్యం అయితా ఉంది. వీడికి ఎన్ని సృష్టిలు వచ్చినప్పటికీ పోయినప్పటికీ వీడికి మాత్రం మోక్షం అనే మాటే లేదు. ఉమ్, అది ఇక్కడ నన్ను కూడా దుఃఖములనే రాళ్ల కింద అణచి ఉంచారు అంటే, వాడిష్టం రాయి, రప్ప, పక్షి, పిట్ట, తేలు, పురుగు, వాడి జన్మలే జన్మలు. ఉమ్. వాడికి తిరిగే లేదు. అదే దైవాసుర సంపత్తి విభాగంలో చెప్తున్నారు అదే కదా. ఆ, కాబట్టి నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. ఏమని చెప్పానంటే, మొదటి 3 శ్లోకాలు త్రివిధ శ్రద్ధల గురించి చెప్తాయి. ఆ, చివరి తర్వాత మొత్తం 6వ శ్లోకం వరకు శాస్త్ర విరుద్ధమైన వారి ప్రవర్తన అండి. ఉమ్, ఈ రోజు ఈ శాస్త్ర విరుద్ధమైన వాడి ప్రవర్తన 6వ శ్లోకం భావంతో ముగుస్తుందండి. ఉమ్, చెప్పడానికి నేను సిగ్గుపడనులేండి, ఉమ్. గురువు గారు కదా చెప్పేది. కాబట్టి ఈ 6వ శ్లోకం ఇంకా దరిద్రంగా ఉంటది. ఆ, ఏం చేయమంటారు, చెప్పాలి కాబట్టి తప్పదు. కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్పమని చెప్పి మన కర్తవ్య నిర్వహణ తప్పదు కదా. ఉమ్, కాబట్టి కార్యం కర్మ కరోతి అంటాడు. ఏ మనిషి అయితే అందులో ఉండే ప్రయోజనాన్ని ఏ మాత్రం ఆలోచించకుండా గురువు చెప్పిన కార్యం కర్త లేకుండా చేస్తాడో వాడు నాకు ఇష్టము అని భగవంతుడు చెప్పున్నాడు. కాబట్టి ఉమ్. మనం 6వ శ్లోకాన్ని కూడా చెప్పుకుందామండి. ఆ, 6వ శ్లోకంలో పలికే మాటలు ఎవరికన్నా ఇబ్బంది పెడితే మరి వాళ్ళు అన్యదా భావించరని, అక్కడ మీలో ఉండే గురుమూర్తి చెబుతున్నారని భావించమని మనవి చేసుకుంటున్నానండి. ఆ. కానీ అండి, శ్రీ భగవాను వాచ శ్రీ భగవానువాచ కర్షయంతః శరీరస్థం కర్షయంతః శరీరస్థం భూతగ్రామం అచేతసః భూతగ్రామం అచేతసః మాం చైవాంతః శరీరస్థం మాం చైవాంతః శరీరస్థః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. తాన్ విద్యాసుర నిశ్చయాన్. తాన్ అంటే అజ్ఞానుల గురించి మాత్రమే చెప్పే శ్లోకం ఇది. ఉమ్, తమోగుణం బాగా పెచ్చుమీరినటువంటి తమోగుణ రాశితో పుట్టినటువంటి వాడి గురించి మాత్రమే చెప్పే శ్లోకం ఇది. ఉమ్, అతన్ని పిలవబాకండి, పిలిస్తే సభను చెడగొడతాడు అని చెప్పాను మీకు. ఉమ్, ఎవరిని పిలవబాకండి అంటే అటువంటి వాళ్ళని సమాజంలో మీరు ఎలా గుర్తించాలో దానికి మాత్రమే ఈ శ్లోకం. ఆ, కాబట్టి శరీరస్థం అంటే ఇక్కడ అన్ని శరీరాల్లో ఉన్నా అని అర్థం. ఉమ్, ఒక సభలో 1000 మంది ఉంటే కూడా మైకి పట్టుకున్నాడంటే అందరినీ ఒక్కసారిగా బాధ పెట్టగలిగినటువంటి తత్వం వాడి దగ్గర ఉంటదంట. ఉమ్, అది కథ. ఇక్కడ శరీరస్థం అంటే ఉమ్, అప్పుడు ఒక మీటింగ్ లో సభలో ఎంతో మంది ఉంటే అందరిని ఒక్కసారిగా తల దించుకున్నట్టుగా చేస్తాడు వాడు. ఉమ్, వాడు నోరు తెరిస్తే అయ్యే వస్తాయి వాడికి. ఉమ్, ఏం చేయమంటారు? నెక్స్ట్ శరీరస్థం అంటే అది అర్థం అండి. శరీరములు అందరి లేనిరుకల్ని ఒక్కసారిగా బాధ పెట్టగలడు వాడు. ఉమ్, నెక్స్ట్ భూత గ్రామము. భూత గ్రామము అంటే ఇంతకు ముందు మీకు ఇంద్రియ గ్రామము చెప్పానండి.
ఉమ్, ఇది కొత్త భూత గ్రామము అంటే చెప్పండి. ఉమ్, ఇంద్రియ గ్రామము అంటే ఒక వ్యక్తిలో ఉండే పంచేంద్రియాలండి. ఆ, భూత గ్రామము అనే పదానికి వింటున్నటువంటి శ్రోతలు అందరిలో ఉండేటువంటి ఎరుకండి. ఉమ్, అది భూత గ్రామం అంటే. ఉమ్, బాగా గమనించండి, భూత గ్రామం అంటే శరీర ఇంద్రియ మనస్సుల బహువచనం. ఉమ్, శరీరములు ఇంద్రియములు మనస్సుల రూపంలో పరిణతి చెందిన ఆకాశాది పంచమహాభూతములు. ఉమ్, అంటే సృష్టిలో ఉండేటటువంటి మొత్తం వినే ప్రతి ఒక్కరిని బాధ పెట్టగలడు ఆ దుర్మార్గుడు యూట్యూబ్ ద్వారా కూడా. ఇంకా అదే అర్థం దాన్ని. మన ఎక్స్పీరియన్స్ అయ్యాక అయ్యాం కదా. ఎన్ని చేశారు ఇప్పుడు జ్ఞానయజ్ఞం ప్రారంభంలో. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఎవరు వాళ్ళ పేరు మనకు తెలియదు కానీ ప్రారంభం నుంచి మీరు ఉన్నారు కదా. అవును. మొదట లైవే పెడితే ఆ, దీన్ని పనికిరాని ఏదేదో చేష్టలు చేసి లైవ్ జరగనీయకుండా చేశారా. ఉమ్, ఎవరెవరైతే అప్పుడు జ్ఞానయజ్ఞానికి విరుద్ధంగా మాట్లాడారో ఉమ్, అటువంటి వాళ్ళు జ్ఞానయజ్ఞం సక్సెస్ అయిందనడానికి ఇది ఒక, అదే అవుతుంది ఖచ్చితంగా, అది గురుకార్యం కదా. ఉమ్, జ్ఞానయజ్ఞం విజయవంతానికి ఒక ప్రూఫ్ చెప్పేది ఇప్పుడు. ఉమ్, ఎవరెవరైతే బిరుదులిచ్చి వెనక్కి తీసుకుంటామన్నారో, ఉమ్, ఎవరెవరైతే జ్ఞానయజ్ఞాన్ని అచల గురు సాంప్రదాయం అనే ఛానల్లో పెట్టకూడదని వ్యతిరేకంగా వాదించారో, ఉమ్, ఎవరెవరైతే వ్యతిరేకంగా ఎన్నో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారో ఉమ్, వాళ్ళంతా ఇప్పుడు మన పక్షమే. ఉమ్, అంటే అన్ని పక్షాలు మనవే. ఆ, ప్రతిపక్షం అధికార పక్షం లేదు ఇప్పుడు. లేదు. అన్ని పక్షాలు మనవే. ఉమ్, కారణం ఏంటి తెలుసా? ఉమ్, వాళ్ళ చుట్టూ ఉండే ప్రత్యక్ష శ్రోతల జ్ఞానయజ్ఞాన్ని గురించి మరి పూర్తిగా విశ్లేషణ చేస్తూ దీన్ని ఏనమని బలవంతం చేస్తా ఉంటే వాళ్ళు మాత్రం మారకుండా ఏం చేస్తారు? ఉమ్, ఇది సజ్జన సాంగత్యం అంటే. ఆ, మీరు జ్ఞానయజ్ఞం ఒకసారి ఏనండి మళ్ళీ మాట్లాడండి అంటారు ఒకటే మాట. వాళ్ళు జ్ఞానయజ్ఞం మీద తప్పు చెప్పాలంటే ఉమ్, మళ్ళీ చెప్పగలడు వాడు కూడా మారాల్సిందే బలవంతంగా తప్పులో. ఉమ్, కాబట్టి అన్ని పక్షాలు మనవే ఇప్పుడు. ఉమ్, అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిదే మొత్తం అన్ని పక్షాలు ఇప్పుడు. ఆ, ఎందుకంటే మీరు వేసే ప్రశ్నలు అట్టుండాయి, ఉమ్, దానికి వచ్చే సమాధానాలు అట్టుండాయి. ఉమ్, చూడండి, కర్షయంతః శరీరస్థం భూత గ్రామం అచేతసః, దాన్ని చూస్తున్నామండి. ఉమ్, అన్ని శరీరాల్లో ఉండేటువంటి ఆ, పంచభూత సముదాయానికి చెందినటువంటి అబద్ధపు గుర్తులన్నిటినీ, అంటే మానవ జీవితంలో ఎరుగుతున్నటువంటి గుర్తుతో ఎరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరి మనసుల్ని బాధ పెట్టేటువంటి గుణం కలిగి ఉంటారు వీరు. ఉమ్, ఇటువంటి వారిని గురించి చెప్పమంటే ఏం చెప్తాను? సరేలే, చెప్పేది నేను కాదు కదా, నేనేమి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉమ్, అప్పుడప్పుడు పూజారి వెంకటేశ్వర వచ్చినప్పుడు ఫీల్ అవ్వాల్సి వస్తుంది అంతే. అంతఃశరీరస్థం అంటే అంతర్యామిగా సమిష్టికర్తగా ఉన్న నన్ను అండి. ఆ, అంతఃశరీరస్థం అంటే సమిష్టికర్త, అందరిలో ఒకటే ఉండేది నేను, ఉమ్, ఆకాశాంశం. ఉమ్, మాం ఏవా, ఆ నన్ను కూడా ఉమ్, వీళ్ళు కర్షయంతః కృషింపజేస్తారండి. ఆ, ఇప్పుడు జడ్జికి వాడికి బాగా గమనించండి, అందరికీ ఇది మంచి ఉదాహరణ వచ్చేసిందండి. ఉమ్, ఎంతో మందికి ఉరిశిక్ష విధించేది జడ్జి ఒకడే. ఉమ్, జడ్జికి వాడికి ఉరిశిక్ష విధించేటప్పుడు ఏమైనా సరదాగా ఉంటుందా? లేదు. వాడికి జడ్జికి కూడా ఉంటది పాపం, ఎందుకు వీనికి ఉరిశిక్ష విధిస్తున్నారని అని కూడా ఉంటది. మరి మన వివేకం లేకపోతే జడ్జిమెంట్ ఎలా ఇస్తాడు? అది కాబట్టి కర్షయంతః అంటే అర్థం ఏంటి అంటే ఉమ్, శాస్త్ర విరుద్ధమైన ఉపవాసాది ఘోరముల అనే ఆచరణలు చేస్తూ ఉపవాసం చేసేది, నరబలులు ఆలోచించేది, వాటిలో ఉండే నేను బాధపడడం తప్ప ఏం చేయలేనండి. వీడికి మళ్ళీ జన్మ ఇవ్వడం తప్ప నేనేం చేయగలను చెప్పండి? సమిష్టికర్తగా మాట్లాడుతున్నానండి. ఉమ్, ఏం చేయమంటా? వీడు మాట వినడం లేదు, ఉపవాసం ఉంటాడు, ఉమ్, నరబలి ఇవ్వాలంటాడు. ఉమ్, వీడిని ఏం చేయమంటారు చెప్పండి? నాది నేను గడుక్కున్నట్టుగా నా చేత్తోనే కదా నా మలం శుభ్రం చేసుకుంటాను. అవును. వీడిని కడిగి అదే నేను ఇంతకుముందు చెప్పారు కదా, కాటుకి తెల్ల పెయింట్ వేస్తే అవుతుందా? కాదు. వీడిని ఏం చేయమంటారు చెప్పండి? ఈయన మానాన్ని వీడిని వదిలేయండి. అంతే. వీడు ఏం చేస్తున్నాడంటే అట్లే, నేను ఇంకా విశ్లేషణలోకి రాలేదయ్యా, అట్లే పెట్టండి. ఇంకా నేను ప్రతిపదార్థం చెప్తున్నానండి, తీర్పు బాగా ఉమ్, అట్లే ఉన్నట్టు. కాబట్టి భగవద్ అంశ అయినటువంటి అంటే సమిష్టి కర్తనైనటువంటి నన్ను కష్టపెట్టడం, అంతర్యామి అయినటువంటి నన్ను వీడు చాలా ఇబ్బందులు పెడుతున్నాడండి. వీడికి జన్మ ఇవ్వడం తప్ప నేనేం చేయలేనండి ఉమ్, అని సమిష్టికర్తగా మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ.
ఆ, కాబట్టి అసుర నిశ్చయాన్, అసుర స్వభావము కలిగినటువంటి వారు ఇలాంటి వారని మీకు తెలియాలి. ఉమ్, ఎందుకు తెలియాలి అంటే ఇటువంటి వాళ్ళ జోలికి పోకుండా ఉండండి, ఆ, లేకపోతే మిమ్మల్ని కూడా జన్మలో లాగి పడేస్తాడు వాడు. లే, ప్రయత్నంలో పరమార్థ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి పరమార్థం అంటే ఏంటో తెలియదు కదా మన లాంటి వాళ్ళకి. ఇప్పుడు మనం ఆ ప్రయత్నంలో ఉన్నాం, అవును. వాడు నన్ను కూడా లాగే దీనిలో పెడేస్తాడు. ఉమ్, ఇప్పుడు బాగా చదివేటోడిని కూడా మేసేగాడిని కూడా కూసేగాడిది చెడగొడుతుంది. ఏం చేయమంటావు చెప్పు? ఉమ్, మేసేగాడిది మేస్తా ఉంటే ఇది అరుస్తుంది, అది కూడా అరుస్తుంది. ఉమ్, అట్లా మనుషులంతా మనం, నేను కూడా పూజారి వెంకటేశ్వర అనే ఒక మనిషినే కదండి. ఉమ్, ఇప్పుడు ఈ మనుషులను కూడా రాక్షస గుణంతో లాక్కొని పోయి ముళ్ళ రాక్షసులుగా తయారు చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు జోలికి పోబాకండి అని చెప్పడానికి ఈ శ్లోకం అండి. ఉమ్, ఇప్పుడు దీని వివరం చూడండి, 10 నిమిషాలు దీని వివరం చూడండి మీరే. ఉమ్, పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను నేను, ఉమ్, ఎందుకంటే మీకే తెలుసు ఆల్రెడీ. చూడండి, ఇటువంటి శాస్త్ర విరుద్ధులు తమ యొక్క ఇతరుల యొక్క శరీరములకు కలిగించే దుఃఖములు, బాధ అన్ని కూడా సమిష్టికర్తనైన నాకే. ఆ, గమనించండి, వాస్తవంగా చూస్తే వాక్కుతో కూడా ఇటువంటి పాపుల సంపర్కము కానివ్వరాదు. ఏం చేయమంటారని రాసేశారు కాబట్టి చదవాలి కదా. ఆ, అంటే వాక్కు అంటే వీళ్ళని గురించి మాట్లాడడం కూడా అసలు మంచిది కాదు. కానీ ఇటువంటి వారిని గురించి మీరు తెలుసుకొని వాళ్ళకు దూరంగా ఉండమని చెప్పడం కోసమే ఈ శ్లోకం అండి. అంటే ఇప్పుడు ఒకళ్ళని బాధ పెట్టడం వల్ల ఆ బాధ పెట్టేటువంటి యొక్క ప్రక్రియ ఇతనికి బాధించదంటారా? అదే చెప్పేది. అందులో అక్కడ బాధపడ్డది కూడా సమిష్టికర్తనైన నేనేనయ్యా. మంచి ప్రశ్న. ఆ, ఇప్పుడు వాడిని ఫస్ట్ ఆ బాధ పెట్టేటువంటి గుణం వాడిలో కలిగితేనే కదా ఇతరులు బాధ పెడతాడు. ఆ, పెట్టిన వాడికి దాని యొక్క ఎఫెక్ట్ ఇల్లు కూడా ఉండి తీరాలి కదా. చెప్తాను. ఇప్పుడు నాకు కోపం వచ్చిందండి, ఆ, మిమ్మల్ని ఏదైనా ఒక మాట అనేటప్పుడు ఆ కోపానికి సంబంధించినటువంటి ఆ మాటల సముదాయము, ఆ ప్రేరణ కలిగేది ఎక్కడ? నాలో. కోపం వచ్చిన వాడిలో. అవును, కోపం వచ్చిన వాడికి ఫస్ట్ ఎఫెక్ట్. అది వినేవాడికి సాధారణ మనిషి అయి ఉంటాడు, ఉత్తముడై గురువుని చేరిన అందరూ గురువుని చేరని తెలుసుకునేసి ఉంటారా? ఆ, వినేవాడు సహజమైన మనిషి అయి ఉంటే కొడతానంటే భయం, ఇస్తానంటే ఆశ వాడికి. వాడు సహజంగా ఉంటాడు అంతే. వాడు గురువు కాడికి పోలే, ఇంకా మామూలు మనిషి. అవును. గురువు కాడికి పోయి పరిపూర్ణం ఏం చేయలేడు. ఆ, మనలాంటి వాళ్ళు మధ్యస్థులు, మధ్య మార్గంలో ఉన్నాం మనం. ఇంకా మనం గురువు కాడికి పోయినామే కానీ మనకు నిజంగా ఇంకా ఏమైనా తెలియ. ఉమ్, మనలాంటి వాళ్ళని ఏం చేస్తాడు? తిప్పేస్తాడు. ఆ, అందుకని అటువంటి వాళ్ళ జోలికి మీరు పోకుండా ఉంటారని, ఇట్టి పాపులకి అందరూ దూరంగా ఉండాలని నొక్కి చెబుతున్నాను. ఉమ్, ఇటువంటి పాపాత్ములైనటువంటి పాపులకి, పాప రాశికి దూరంగా ఉంటారని మీకు చెబుతున్నాను. ఆ, అందువల్ల వీళ్ళని గురించి ఇంకా దీనికంటే ఎక్కువగా రాయడానికి వీల్లేదంటున్నారు జ్ఞానేశ్వర్. ఉమ్, చూడండి, మృత శరీరాన్ని చేతులతో ఎత్తి ఉమ్, ఇంటి బయటకు తీసుకుని వెళ్ళవలసి వస్తా ఉంది అంటే వీడు ఖచ్చితంగా సచ్చిన వాడి కింద లెక్క. ఉమ్, పరిపూర్ణుడికి సావే లేదు, ఉమ్, వీడు సచ్చిన వాడి కింద లెక్క. అంటే అర్థం ఏంటి? వీడు జనన మరణ క్రమంలో పుట్టబోతాడని అర్థం. ఉమ్, ఏం చేద్దాం? ఇంట్లో నుంచి శవాన్ని బయటికి తీసుకుపోయినట్లు వీడికి శిక్ష వేయాల్సి వస్తా ఉంది. ఉరి శిక్ష లేకపోతే మరణ శిక్ష. మరణ శిక్ష ఎవరుకుంటారు చెప్పండి? తప్పు పుట్టాల్సిన చేసినది. వాడికి ఉంటుంది, పుట్టాల్సిన వాడికి మాత్రమే ఉంటది మరణ శిక్ష. అంతేనండి. జడ్జి చేసేది మరణ శిక్ష కాదు, వీడు తెచ్చుకునేదంతా మరణ శిక్షే. ఆ, కాబట్టి అంత్యజనకు మార్గం చెప్పేదానికి పోయి అతనితో 1-2 మాటలు పలకాల్సి వస్తా ఉంది. ఏం చేయమంటారు? అంత్యజుడు అంటే ఇక్కడ అంటరాని వాడండి. ఉమ్, అంటరాని వాడంటే ఇక్కడ ఎవరు తెలుసా జ్ఞానేశ్వర దృష్టిలో? ఉమ్, దళిత కవిత్వంలో చెప్పినట్టు పంచముడు కాదు. ఉమ్, అంటరాని వాడు అంటే ఎవరు తెలుసా? ఆ, అచల కులస్తులు, నా కులస్తులను తాకితే గురువాక్యంతో స్నానం చేయాలి. ఉమ్, అచల పరిపూర్ణులై ఉండి అచల పరిపూర్ణులతో స్నేహం చేసి అచల పరిపూర్ణులతో మాట్లాడుతూ ఉండి మళ్ళీ ఎరుకుని అంటుకునేటువంటి వాడే అంటరాని వాడు. అది. అట్ట లెక్కేడా? ఉమ్, ఇంతేకాదు, ఇంక వీడిని ఏం చేయమంటాం? మలాన్ని చేత్తో శుభ్రం చేసుకోవాల్సి వస్తా ఉంది. ఏం చేసేది చెప్పండి? ఉమ్, అంటే సమిష్టికర్తకు వీడు ఇబ్బంది పెడుతున్నాడు. ఇబ్బంది పడుతున్నాడు. ఉమ్, కానీ ఈ పనులన్నిటినీ చేసి మనము పరిశుద్ధ మగుదుమని ఆశిస్తాము కాబట్టి కడుక్కుంటాం. ఏం చేద్దాం? ఉమ్, ఇందువలన ఈ పైన చెప్పుకొనిన పనులలో అమంగళమును తలంచని విధమున ఉమ్, ఆసురీ వృత్తిని దూరమర్చు తలంపుతోనే ఇక్కడ దాని గురించి వర్ణించాల్సి వచ్చిందండి. ఉమ్, అమంగళాన్ని కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మంచిగా చెప్పండి, మాకు చెడ్డ చెప్పొద్దండి అంటే అట కాదండి. ఉమ్, చెడ్డ కూడా మీరు ఇప్పుడు నా దగ్గర వింటే మీరు చెడును చేరకుండా ఉంటారయ్యా. అవును. మంచి చెడు రెండు చెప్పాల్సి వస్తుంది. చెప్పాల్సి వస్తే అందుకని చెప్తున్నామండి. ఉమ్,
కాబట్టి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, మీకు ఎప్పుడైనా ఇటువంటి అసురులు దర్శనం అయితే నువ్వు నన్ను తలుసుకోవా, నువ్వు ఇటువంటి వాళ్ళు మీకు దర్శనం అయితే నన్ను తలుసుకోవా, సరిపోతుంది. నన్ను అంటే ఇక్కడ మీ గురువు దక్షిణామూర్తిని. ఎందుకంటే ఈ పాపము మరే ప్రాయశ్చిత్తం వల్ల తొలగిపోదు. ఒక మనిషి నిన్ను ఒక తప్పు మాట అన్నాడయ్యా, తప్పు మాట చెప్పింది అతను కదా, నువ్వేంటికి అప్లై చేసుకుని దాన్ని బాధపడతావు? నీలో ఉండే నన్ను తెలుసుకోవయా. గురువు సర్వము గురుమయం అన్నప్పుడు నీలో నేను ఆడిపోయిన అనుకుంటున్నా. నన్ను తెలుసుకుని ఆ మాట అయినప్పుడు అంటే ఏమనద్దు. ఇట్లా ఇంకా నేను వర్ణింపాలనుకుంటా ఉండేటువంటి సాత్విక శ్రద్ధను సర్వ విధములా సంగ్రహించి సంరక్షించు. దైవీ సంపద, అసుర సంపద రెండు చెప్పినా కదా. అది అసుర సంపద నీకు తెలిసింది కదా, దాన్ని పట్టించుకో. మాకు బుద్ధుడు చెప్పినాడు కదా, క్లియర్ గా మనకు చెప్పున్నాడు కదా స్పష్టంగా. గౌతమ బుద్ధుడు ఏం పని లేదు దీనికి, సాయంత్రం అందరినీ కోలేసుకుని ఒక మాట మాట్లాడుతూ కొంతమందిని ఏదో చెప్తా ఉంటాడు. ఈయన ఎందుకు ఈయన ఎట్లా ఊరి నుంచి బయట పంపించాలనుకున్నాడు అంట ఎవరు. ఆయన పోయి సడామడ తిరితే కూడా బుద్ధుడు గుమ్మనే నిలబడి ఉన్నాడంట. ఏమయ్యా నేను ఇంతవరకు తిడతాను, నీకేం ఏమనిపించలేదంటే, చూడయ్యా ఇప్పుడు మీ చేతిలో 10 రూపాయలు ఉందనుకో, తీసి నాకు ఇస్తావు, అది నేను తీసుకోకపోతే ఏడుంటది అది మరి అంతే. నువ్వు తిట్టినావు సరే, దాన్ని ఇంకా నేను తీసుకోలేదుయా. అట్టుండండి. ఇందుకొరకు ఎవరి వలన సత్వగుణమునకు బలము చేకూరుతుందో అట్టివారి సాంగత్యం చేయండి. సత్వగుణమును వృద్ధి చేసేటువంటి ఆహారాన్ని స్వీకరించండి. అది బాగుందండి. సత్వగుణాన్ని పెంపొందించే వాళ్ళతో స్నేహం చేయాలి. అది ఆహారం అంటే అర్థం. అది ఆహారానికి అర్థం తర్వాత శ్లోకంలో 7వ శ్లోకంలో చెప్తాను మీకు క్లియర్ గా. ఇప్పటి వరకు దీని విశ్లేషణ వినండి. సాధారణంగా స్వభావము వృద్ధి పొందుటకు కావలసిన బలమును ఇచ్చినట్టు సాధనము అన్నము తప్ప మరేది లేదు. అన్నము అంటే ఆహారం అండి. ఆహ్రియతే ఇది ఆహార అండి. శబ్ద స్పర్శ రూపరసగంధాల ద్వారా మనం లోపలికి తీసుకున్నదంతా ఆహారమేనండి. చాలా ఇంపార్టెంట్. కాబట్టి బాగా గమనించండి. స్పృహలో ఉండేటువంటి వాడు మద్యం తాగినప్పుడు వెంటనే స్పృహ తప్పిపోతున్నాడు, స్పష్టంగా కనిపిస్తా ఉంది మీకు. ఆహారము అంటే అక్కడ మందు తాగడం కూడా ఆహారమే కదా. అదే విధంగా ఇంతకు ముందు చెప్పారు మీకు, వాడు చెడ్డ మాట చెప్పాడు అనుకోండి, దాన్ని మీలోకి తీసుకోవాలన్నా వదిలేయాలన్నా? వదిలేయాలి. అంత స్పష్టంగా చెప్తున్నారు కదా, అంటే మందు తాగకూడదు అన్నంత స్పష్టం అది. దీన్ని మనం ప్రత్యక్షంగా మీరు చెప్పిన ఆన్సర్ అందరూ వింటున్నాం మేము. ఎల్లప్పుడూ అన్నరసమును గైకొని వానికి సహజముగానే వాతము కపాది వికారములు కలుగును. ఈ ఆహారం తీసుకునే వాడికి ఆహారానికి తగినటువంటి రోగాలు శరీరానికి వస్తాయి. గురువాక్యం అనే ఆహారం తీసుకునేటవాడిగా శరీరమే లేదు, అశరీరుడు ఆయన, గుర్తుపెట్టు. అట్లా జ్వరం వచ్చినప్పుడు మనిషి పాలు మొదలైనవి తాగి అన్నం తిని మరి అది అన్ని తింటే కుదరదు. అదే అమృతము తాగిన మానవుడు మృత్యుముఖం నుంచి తప్పించుకుంటాడు, అసలు ఆయనకి రోగమే రాదు అమృతం తాగినటువంటి వాడికి. కాబట్టి గురువాక్యం బోధామృతం ఇది. కాబట్టి విషము అవయవాలన్నింటిలో ప్రవేశిస్తే వాటిని విషవంతం చేస్తుంది. గురువాక్యం ప్రవేశిస్తే హాయిగా జన్మరాహిత్యం తెలియబడతారు. కనుక దీని యొక్క మిగతా చెప్పి ఆహారం అనే పదానికి సరైనటువంటి అర్థం తర్వాత ఎపిసోడ్ లో చెప్తానండి. ఇక్కడి నుంచి ఆహారం 3 రకాలు: ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము. 4 3 12 రేపటి నుంచి ఒక్కొక్కటి 3 రకాలు ఉంటాయండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనయ్యా. శరీరము ధరించిన జీవులను ఇబ్బంది పెట్టువారు అజ్ఞానులైన వారు, వీరిని అసురులని తెలియవలెను. స్వభావం అనుసరించి మనుషులు ఇష్టపడు ఆహారము 3 విధముల నుండును, వాటిని వేర్వేరుగా తెలుసుకో. యజ్ఞతపోదానము జనులలో ఇవియును 3 విధములు, ఇవి ఎన్ని ఒక్కొక్కటి విరివిగా విశదపరిచెదను వినుమా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు మంగళం అమ్మ కానండి. జయ మంగళం
నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నర
నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.